చంద్రబాబు నాయుడు రోజు పబ్లిక్ అందరికీ ఏమన్నా ప్రజా దర్బార్ నిర్వహించారా? 1995లో ఆయన అధికారంలోకి వచ్చారు. 2004 దాకా ఉన్నారు. ప్రజా దర్బార్లు ఏమైనా జరిగినాయి అప్పుడు? లేదు. 2014 నుంచి 19 దాకా వచ్చారు. ప్రజా దర్బార్లు ఏమైనా ఉన్నాయా? ఆయన ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేవాడు. ఎలా? సభలు సమావేశాలు పెట్ట. మరి జగన్మోహన్ రెడ్డి కూడా వారానికి సభ పెడతానే ఉన్నాడుగా. మరి ఏంటి తేడా? ఆయనకి చంద్రబాబు నాయుడు జనంలో తిరిగేవాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనంలోకి బ్యారికేడ్లు అవి పెట్టకుండా జనంలో ఉంటారా? ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో జనంలో నడుచుకుంటూ పోతుంటారు. అధికారంలోకి వచ్చాక బ్యారికేడ్లు ఆయన ఉన్నప్పుడు పెట్టారే. బ్యారికేడ్ లేకుండా డైరెక్ట్గా జనం మీద ఎగబడేవాళ్ళ చంద్రబాబు మీదకి. బట్ మనకి పత్రికలు ఆ రోజున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఏ కాన్వాయిలు లేకుండా అదేదో పాదయాత్రలో వచ్చినట్టు నడిచినట్టు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అప్పుడు ఆయన జనంలోనే తిరుగుతూ ఉండేవాడు. ముఖ్యమంత్రి అయ్యాక ఆ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. రేవంత్ రెడ్డి మొన్న ఒక ఉపన్యాసం ఇచ్చాడు, ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఆపుతున్నారా లేకపోతే పంపించేస్తున్నారా? వాళ్ళ వెనకాల వెళ్తున్నాడా? ట్రాఫిక్లో చిక్కుకుని వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి? లేదు కదా. అంటే ఎన్ని మాటల డాబుసరి ఉంటుంది. ఇక్కడ కూడా అట్లాంటి మాటల డాబుసరి ఇవాళ రాసుకొచ్చినటువంటి ఈనాడు వార్త. నేనున్నాను, నేను వినను అంటూ ఎవరు నా దగ్గరకు వస్తే నేను వినను అన్నటువంటి. ప్రతి చోట వెళ్ళిన చోటల్లా సామాన్యులు కలవటం, కలిసిన వాళ్ళకి అక్కడికక్కడ సాయాలు ఇవ్వటం, కొన్ని పనులు చేయడం చేస్తూనే ఉన్నాడు. అదే సందర్భంలో పార్టీ కేడర్ అక్కడ కలుస్తూనే ఉంటారు. మిగతాది ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్తూనే ఉంటారు. కాకపోతే చంద్రబాబు గారి దగ్గర రోజు నాయకులందరూ వెళ్ళి కూర్చుంటుండేవాళ్ళ. ఎలా చేసేవాడు ఆయన? ఎవరిదైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు రోజు ఇక పార్టీలోనే కూర్చుంటారా? ఆయన ఏమని చెప్పారు? నేను పార్టీకి ఎక్కువ టైం కేటాయించలేకపోయినా ఆయనే చెప్పారు. మరి ఇక్కడ అదే ఉంటుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందు రాష్ట్రం సంగతి, పార్టీ సెకండ్ అవుతుంది. అక్కడ ఆ పార్టీ సంగతి లోకేష్ చూసుకోవాలి కదా. అయినా కూడా మరి ఎట్లా ఓడిపోయింది? ఇవన్నీ చర్చకు రావు. వాస్తవంగా మేము ఏదనుకుంటే ఆ విధంగా ప్రజల్ని మార్చగలం అన్నటువంటి ఉద్దేశంతో రాసే వార్తలు కాబట్టి దీన్ని ఎవరు మార్చలేరు.